చదవాలనుకున్న వాళ్ళు లేచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఎవరైనా లేచి చదవండి. ఆమేన్. చివరి సువార్త తీయండి, 12వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఎవరైనా చదవండి. చివరి సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఎవరైనా చదవండి. ఎవరైనా లేచి నిలబడి చదవాల్సిందిగా దేవుని పేట జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త లూకా సువార్త చదివించడానికి సమయం లేదు కాబట్టి అందుకోసమే మొదటిది చివరిది మనం చదివాం. మంచిది, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఈ పూటకాల సందేశాన్ని మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. నలుగురు భక్తులు ఈ యేసుక్రీస్తు యొక్క జయోత్సవాన్ని గురించి రాస్తూ వచ్చారు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయడానికి ముందు యెరూషలేం వీధుల్లో బేత్పగే, బేతనీయ అనే గ్రామాలు మనకి రెండు గ్రామాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ గ్రామాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములతో తన నామాన్ని ఘనపరుచుకున్నట్లుగా మనందరం ఎరుగుదుము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త నలుగురు భక్తులు రాశారు. నలుగురు భక్తులు రాసిన విధానం ఒకటే, కానీ వాళ్ళ అంతరార్థము వాళ్ళ భావం ఒకటే. కాకపోతే నలుగురు కొంచెం అటు ఇటుగా రాస్తూ వచ్చారు. దాని అంతరార్థం భావం మాత్రం ఒకటే. మత్తయి భక్తుడు కంటే మార్కు భక్తుడు కంటే లూకా కంటే యోహాను వ్యత్యాసంగా విభేదంగా ఏమి రాయలేదు. అందరూ అదే ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక కూర ఒకరు చేస్తే, ఒక కూర 10 మంది చేస్తే 10 రకాలుగా ఉంటుంది, కానీ కూర మాత్రం ఒకటే. అదే కూర, అదే కూరగాయలు, అదే సరుకులు, అదే గ్యాస్, కానీ మనుషులు మారిన బట్టి టేస్ట్ ఏమైపోయిందంటే మారిపోయింది. నలుగురు భక్తులు ఒకే భావంతో రాశారు, కాకపోతే రాసిన విధానం వేరు. ఈ పూట మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిని శిష్యుల్ని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పుకొని రండి. ఓకే, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రశ్న వేస్తే మీరు ఇలా చెప్పండి, ఇది యేసునకు కావాల్సి ఉన్నది అని చెప్పండి. వెంటనే మిమ్మల్ని వాళ్ళు మీతో వాదం పెట్టుకోకుండా వెంటనే మిమ్మల్ని ఏం చేస్తారంటే పంపించేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని పంపించడం అనేది మనకు జరుగుతుంది. మనకి 6వ వచనంలో 21వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఆ మాట కనిపిస్తుంది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు వెళ్ళారు, దాన్ని విప్పారు, తీసుకొని వచ్చినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. బట్టల మీద కూర్చున్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తున్నారు. యెరూషలేం ప్రాకారం, యెరూషలేం చుట్టూ కూడా మనకి ఆ రోజుల్లో ప్రజలు కేకలు వేస్తూ అరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కేకలు వేస్తూ దేవుని నామాన్ని మహింపచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంతగా ఘనపరచబడ్డాడు ప్రజల చేత? ఇక్కడ ఒక భక్తుణ్ణి ఎత్తిపట్టి మరీ ప్రజలు అరుస్తున్నారు, దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం. భక్తిమై గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించని ప్రార్థన చేస్తాడు. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా జినియాలజీలో అనగా క్రీస్తు వంశావళిలో కూడా దావీదు కుమారుని యేసు అని కనిపిస్తుంది. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడని యేసు అని కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలామంది బైబిల్లో
ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఇక్కడ ఆ జనసమూహము ఎత్తిపట్టిన ఒక ప్రత్యేకమైన పేరు ఏంటంటే దావీదు. అతడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తి చేస్తే, ఎంత ఆత్మీయతలో కొనసాగితే దేవుడు ప్రజల నోట్లోంచి ఆ మాట పలికిస్తూ వచ్చాడు. సరే, దాన్ని పక్క పెడితే వీళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తూ దేవుని గణపరుస్తూ వచ్చారు. కొంతమంది ఏమో వస్త్రాలు పరుస్తున్నారు, మరి కొంతమంది ఏమో చెట్ల కొమ్మలు నరికి కొంతమంది దారి మీద వేశారు, కొంతమంది చేతులు పట్టుకొని అరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆ యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరూ కూడా, లేకపోతే యూదులు ఉంటారు, యెరూషలేములో ఉన్న యూదులు కూడా అందరికీ ఈ సమాచారం తెలిసిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా నేను పలానా రోజున గాడిదని తీసుకొచ్చి దాన్ని పిలిపించుకొని దాని మీద కూర్చుంటాను, మీరందరూ కూడా నాకు ఏం చేయాలంటే జయం పలకాలని ఎప్పుడని చెప్పాడంటే చెప్పలేదు. అక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇద్దరు మనుషులు పంపించి తీసుకొచ్చిన తర్వాత దాని మీద కూర్చోగానే వీళ్ళకి అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభువును మేము ఏం చేయాలంటే గణపరచాలని. అక్కడ ఉన్న జనసమూహము ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న కొద్ది మంది అది యేసుక్రీస్తు ప్రభువుని గణపరుస్తున్నప్పుడు ఆ కేకలు పట్టణం మొత్తం వినిపించాయి అనుకుంటా. వెంటనే పట్టణంలో ఉన్న యూదులందరూ కూడా ఏం చేశారంటే వచ్చి అలానే కొమ్మలు తీసుకొని దేవుని గణపరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము యేసుక్రీస్తుని గణపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యేసుక్రీస్తుని మహింపరచాలి, యేసుక్రీస్తుని గణపరచాలి అనే విషయం మనం ఎరుగుదాము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గణపరుస్తూ వచ్చారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా, అంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళ వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుని గణపరుస్తూ వచ్చారు. ఒకవేళ ఆ రోజు కానీ ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏం జరిగేది? వాళ్ళు ఒకవేళ రాకపోతే ఏం జరిగేదంటే, అయ్యో యేసుక్రీస్తు ప్రభు వారు మేము ఊరేగిస్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి గణపరచబడుతున్నప్పుడు మేము వెళ్ళలేకపోయామే అనే బాధ తర్వాత వాళ్ళకు ఉండకూడదని అందరూ కూడా వెళ్ళి దేవుని మహింపరుస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా గణపరచబడిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ రోజు నుంచి 4 రోజుల తర్వాత 5వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు అది సిలువ వేయటం అనేది మనం ఎరుగుదాము. సో దానికంటే ముందు ఈ గాడిద యొక్క చరిత్ర మనము జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు అక్కడ 2 గ్రామాలు మనకు కనిపిస్తున్నాయి. గాడిద గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి 2 గ్రామాలు కనిపిస్తున్నాయి. ఏంటిది? బేత్పగే, బేతనియా అనే పేరు మనకు కనిపిస్తుంది. మనకి మత్తయి సువార్తలో మనకు ఆ 2 పేర్లు కనిపించవు, కానీ మనం ముందుకెళ్తే మనకు ఆ మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో మనకి బేత్పగే, బేతనియా అనే పదం మనకు కనిపిస్తుంది. బేత్పగే, బేతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. బేత్పగే, బేతనియా అనే 2 గ్రామాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ బేత్పగే, బేతనియా దగ్గరలోనే ఒలీవ కొండ కూడా ఉంది. బేత్పగే, బేతనియా అనే 2 గ్రామాల దగ్గరలోనే ఒలీవ కొండ. మీకు గమనిస్తే మీకు అర్థమైంది. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న, అంటే ఒలీవ కొండ దగ్గరలో ఈ 2 గ్రామాలు ఉన్నాయి. అంటే బహుశా ఆ ఒలీవ కొండ మధ్యలో ఉందనుకోండి, ఇది ఒక పక్క కుడివైపు, అదొక పక్క ఎడమవైపు అయినా ఉండొచ్చు, లేదా సమీపంలో అట్లీస్ట్ ఎంత ఒక వాకబుల్ డిస్టెన్స్, లేకపోతే నడిచే ఎంత దూరం కావచ్చు, లేకపోతే 1 కిలోమీటర్ అటు ఇటు బహుశా ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ ఒలీవ కొండ సమీపంలో అక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారు గణపరచబడటం, లేకపోతే ఆ 2 గ్రామాలు ఉండటం మనకి కనబడుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఏ గ్రామంలో గణపరచబడ్డాడో ఆ గ్రామం దగ్గర ఉన్న ఒలీవ కొండ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బేత్పగే అనే మాటకు అర్థం ఏంటంటే అంజూర పండ్లు ఉండే గృహం అని అర్థం. బేతనియా అంటే అర్థం ఏంటంటే బాధపడే వాళ్ళు, బేదలు ఉండే ప్రాంతం అని అర్థం. 2 గ్రామాలకి 2 అర్థాలు ఉన్నాయి.
బేతనియా అంటే బాధపడేవాళ్ళు, బేదలు ఉండే ప్రాంతం. బేత్పగే అంటే అంజూర పండ్లు ఉండే గ్రామంగా మనకు పిలువబడుతుంది. వాస్తవానికి అంజూర పండ్లు ఏం చేస్తాయంటే రక్తాన్ని శుద్ధి చేస్తాయంట. లోపల రక్తం ఉంటుంది, వాటిని శుద్ధి చేస్తాయంట. సో దీని ఆత్మీయార్థాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు కొంతమంది యేసు రక్తాన్ని త్రాగకపోవటం వల్ల, యేసు శరీరాన్ని తినకపోవటం వల్ల, ఆ యేసు రక్తము మన దేహంలో కలగకపోవటం వల్ల మన రక్తము పరిశుద్ధపరచబడలేకపోతుంది, పవిత్రపరచబడలేకపోతుంది. మేము యేసు నామంలో బాప్టిజం పొందాం కదా, ఇంకా మాకెందుకు యేసు రక్తం అంటే కుదరదు. ఎందుకు అనంటే మనం యేసు రక్తంలో కడగబడిన దగ్గర నుంచి మనం సమాధి చేయబడే వరకు కూడా అంజూర పండ్లు ఏ విధంగా మన దేహంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తాయో, అర్థమైందా? యేసు రక్తం కూడా మన లోపల ఉన్న పాపాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పొచ్చు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు బేతనియా గ్రామంలో ఖర్జూర పండ్లు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే బేత్పగలేనేమో అంజూర పండ్లు ఉన్నాయి, బేతనియాలనేమో ఖర్జూర పండ్లు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాస్తవానికి ఈ రెండు గ్రామాలు యెరూషలేముకి చాలా దగ్గర సమీపమైనవి, లేకపోతే ఒలీవ కొండలకి చాలా దగ్గర సమీపంగా ఉన్నాయి. వాస్తవానికి అప్పుడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరింటికి వెళ్ళినప్పుడు అక్కడ లాజరిల్లు ఉన్న ఊరు ఏంటంటే బేతనియానే. బేతనియాలో ఉంది లాజరిల్లు. ఆ బేతనీకి వెళ్ళినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభువు లాజరింటికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి అక్కడి నుంచి వచ్చేవాడు. బేత్పకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరిచయం చేస్తూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి బేతనియా అనేది చాలా దగ్గర సంబంధం అనమాట. ఎంత దగ్గర సంబంధం అంటే తండ్రి అయిన దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉండేవాడో అదే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లేకపోతే ఎన్నో గ్రామాలు ఉన్నాయి, సమరయ ఉంది, నాకు పేరు గుర్తురాట్లుగా చాలా ప్రాంతాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారంటే బేతనియా దగ్గరికి మాత్రమే వచ్చి గ్రామాలు ఎంచుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ గ్రామాలతో అవినాభావ సంబంధం ఉంది. అంజూర పండ్లు తర్వాత ఖర్జూర పండ్లు ఆ గ్రామంలోంచి బయటకు వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్రామంలో ప్రజలు సరిగ్గా దేవుని తెలుసుకున్న వారు పక్క పెడితే యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా ఆ గ్రామాలకు వెళ్ళి సువార్త చేసి వాక్యం చెప్పి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సరే, ఏదేమైనా కానీ ఈ పూట నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే బేతనియా ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు ఊరేగించబడడానికి ఒక బలమైన కారణం కూడా గాడిదని చెప్పుకోవచ్చు. గాడిద ఆ రోజున ఎన్నో జంతువులు ఉన్నాయి భూమి మీద, పులి, సింహము, నక్క, ఓకేనా, ఎలుగుబంటి, జిరాఫీ, ఇలా బలమైన జంతువులు, జ్ఞానం కలిగిన జంతువులు, వివేకము కలిగిన జంతువులు చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? గాడిదని ఏర్పాటు చేసుకున్నాడు. గాడిదను మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పాత నిబంధనల కాండము నుంచి అది ఒక ఆనవాయితీగా వస్తుంది అని చెప్పను. కానీ పాత నిబంధనలో గాడిదని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చారు. అది బరువులు మోస్తూ ఉంటుంది, ఎంత బరువైనా మోస్తూ ఉంటుంది. మనం దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే అబ్రాము ఇస్సాకుని బలివ్వడం కోసము తీసుకెళ్ళింది గాడిదనే. అలా బైబిల్లో మనము చాలా విషయాల్లో గాడిద గురించి చెప్పుకోవచ్చు. బైబిల్లో 3 రకాల గాడిదలు ఉన్నాయి, 2 రకాల గాడిదలు ఉన్నాయి. కంచెర గాడిద ఉంది, అడవి గాడిద అనేవి మన బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే అడవి గాడిద వంటి మనుషుడు అంటే మనిషిని గాడిదతో పోల్చి కూడా చెప్పిన వాక్య భాగం ఉంది దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి. ఆదికాండం 16వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఈ మాట కనిపిస్తుంది. చూడండి, 16వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. అతడు అడవి గాడిద వంటి మనుషుడు అని చెప్తున్నాడు. అంటే మనిషిని దేనితో పోల్చి మాట్లాడుతున్నారంటే ఒక గాడిదతో పోల్చి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఇష్మాయేల్ గురించి మాట్లాడుతున్నా. హాగరుకు పుట్టబోయే ఇష్మాయేల్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అంటే గాడిదతో సమానం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనకు తెలుసు బిలాముతో గాడిద స్వరం విప్పి మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. బైబిల్లో యోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. ఏ మాట అంటే బుద్ధిహీనుడంట ఎంత భయంకరమైన వాడంటే అలా ఎలా పోల్చాడు చూడండి. ఒకసారి ఆ మాట మీకు చదివిస్తాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము
11వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఆ మాట రాస్తూ వచ్చాడు. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడంట, వివేకాడంట. అంటే యాక్చువల్గా గాడిద పిల్ల ఒక మగ పిల్లగా ఆడపిల్లగా పుట్టగలదండి. నేను మేము ప్రశ్న వేసి అడుగుతున్నాను. నాకు వెళ్ళి అడవి గాడిద పిల్ల అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి కానీ పుట్టగలదా? పుట్టలేదు. అది ఎంత అసాధ్యమో బుద్ధిహీనుడికి బుద్ధిహీనత్వం పోవటం కూడా అంతే అసాధ్యం అంట. చాలా స్పష్టంగా రాశాడు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు ఏం కాడంట అదంట. అంటే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే గాడిద దేంతో పోల్చారు అంటే మంచికి పోల్చారు, చెడుకు కూడా పోలుస్తూ వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు గాడిదని ఎందుకు ఉన్నాడు అని అంటే అది సమాధానానికి గుర్తు. పాత నిబంధనలో గుర్రాలు వేసుకొని వెళ్తే మీతో యుద్ధానికి వస్తున్నాం, ఒకవేళ గాడిద మీద వెళ్తే మేము సమాధాన పడడానికి వస్తున్నామని సూచన. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎందుకు గాడిదనెక్కాడంటే ఆయన సమాధానకర్త కాబట్టి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకోసమే ఈ ప్రవచనం ఎప్పుడో చెప్పాడు కదా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చదవండి ఒకసారి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుతున్నప్పుడు అక్కడ జకర్యా ఎప్పుడో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు గురించిన విషయం. చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా వస్తాడని ఎప్పుడో కొన్ని ఏండ్ల క్రితమే భక్తుడైన చిన్న ప్రవక్త జకర్యా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచిస్తే అది మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో ఫుల్ఫిల్ అయింది. దేవునికి స్తోత్ర. నేను ఇప్పుడు మీ అందరికీ జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే నీ గురించి దేవుడు ఒక వాగ్దానం చేస్తే అదొక ప్రవచనంగా రాబోయే దినాలు నెరవేర్చబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతోమంది ప్రవచనం చెప్పారు, అది నెరవేర్చబడింది. సరే, దాన్ని పక్క పెడితే పాటలోకి వస్తే గాడిదనెక్కి వస్తాడు అని చెప్పాడు కాబట్టి అందుకోసం యేసుక్రీస్తు ప్రభు ఏం ఎక్కాడంటే గాడిద ఎక్కాడు. ఒకవేళ గాడిద ఎక్కకపోతే జకర్యా చెప్పిన ప్రవచనం నిరర్థకం అయిపోయేది, అబద్ధం అయిపోయేది, మోసం అయిపోయేది. అందుకోసం ఏమెక్కాడు? గాడిద ఎక్కుతూ వచ్చాడు. అంటే పాత నిబంధనలో భక్తులు ఎలా ప్రవచించారో ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభు అదే చేస్తూ వచ్చాడు. అదే యేసుక్రీస్తు నెరవేర్చబడుతూ వచ్చింది. ఒక పొల్లు కానీ ఒక ఒత్తు కానీ ఏది కూడా నిరర్ధకము కాలేదని ఇప్పుడు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు అయితే యెరూషలేము వీధుల్లో గాడిద పిల్ల మీద తిరిగాడో తగ్గించుకొని అదే యేసుక్రీస్తు ప్రభువారు మేఘం ఎక్కి మన మీద మధ్యాకాశానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన తగ్గించుకొని గొర్రెపిల్ల మీద తిరిగి ఆ గాడిద మీద తిరిగాడు, కానీ మధ్యాకాశానికి మేఘం ధరించుకొని రాబోతున్నాడు. ఒక మాట చెప్తాను, ఈ రోజున మన కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభు స్వయం చెప్పాడు, మీకేమైనా గాడిద ఒకవేళ గుంటలో పడితే మీరు దాన్ని తీయరా అంటే తప్పకుండా తీస్తాం. మత్తయి సువార్త నుంచి మనం ఆ మాట చదువుతుంటప్పుడు చూడండి, క్షమించి లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట చెబుతూ వచ్చాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఒకసారి ఆగండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి ఒకసారి 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త దేవుని వాక్యంలోంచి మత్తయి సువార్త ఒకసారి ఈ మాటలు మనం చదివే ప్రయత్నం చేద్దాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. త్వరగా చదవాలి, టైం అయిపోతుంది. 14వ అధ్యాయం 5వ వచనం. మీలో
ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పుట్టినోట్లో గాడిద బదులు కింద చెప్పాడు తెలుసా, కుమారుడు అని చెప్పాడు. ఎవని కుమారుడైనను, అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక మేము చెప్పాను, గాడిదని మంచితో పోల్చాడు, చెడుతో కూడా పోల్చాడని చెప్పాను. సో వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎవని గాడిదైనా గుంటలో పడితే దాన్ని తీయరా అంటే, విశ్రాంతి దినం అని శనివారం అని దాన్ని అట్లే ఉంచుతారా అంటే అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిశీలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా తీస్తాం, అట్లెందుకు ఉంచుతాం అని అంటే, ఈ రోజున ఈ వ్యక్తి బాగుపడటం మీకు ఇష్టం లేదా, ఈ వ్యక్తి స్వస్థబంధం మీకు ఇష్టం లేదా అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు. అంటే విశ్రాంతి దినమని ఏ పని చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏది నెపమేద్దామని యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే అది వాళ్ళకే తిరిగి వచ్చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, గుంటలో పడి ఉన్న గాడిద అట్లనే మన కళ్ళ ముందు చూడడం ఏం చేస్తామంటే, ఎట్లయినా దాన్ని తీస్తాం. అది మందైనా కావచ్చు, వేరే వాళ్ళదైనా కావచ్చు. ప్రాణమే కదా. చిన్న ప్రాణమైనా పెద్ద ప్రాణమైనా, క్షమించాలి, చిన్న జీవైనా పెద్ద జీవైనా, ప్రాణం దానికి బరువు ఉంటుందా, దానికి వెడల్పు ఉంటుందా, దానికి లోతు ఉంటుందా? ప్రాణం అంతే. దెర్ ఇస్ నో మెజర్మెంట్స్. అందుకోసం ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మనం దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు నీకు నాకు సాదృశ్యంగా ఉందంటే, గాడిద గుంటలో ఉంది, మనం ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. గుంటలో ఉన్న ఆ గాడిద ఏ విధంగా పైకి వచ్చిందో, లోకం అనే మనము ఎక్కడికి వచ్చాం తెలుసా? దేవుళ్ళలోకి వచ్చాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గుంటలో ఉన్న గాడిద ఏ విధంగా పైకి వచ్చిందో, లోకంలో ఉన్న మనము దేవుళ్ళలోకి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దీని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలోంచి 13వ అధ్యాయము చూడండి, 13వ అధ్యాయం 15 వచనం చదువుదాం. 13వ అధ్యాయం 15 వచనం. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అని చెప్తున్నాడు. అట్లే ఉంచుతారా? పైకి తీసుకొచ్చి అట్లే ఉంచుతారా? ఏం చేస్తారు? అది ఎంతసేపు అయిందో పడిపోయి, ఎన్ని గంటలు అయిపోయిందో, పోనీ ఎన్ని రోజులు అయిందో తెలియదు. కాబట్టి అది అరుస్తున్నప్పుడు విని ఏం చేశారు? పైకి తీశారు. ఆ పైకి తీసి ఏం చేశారంటే, దాన్ని ఒకవేళ నడవగలిగితే, అర్థమవుతుందా? నడవగలిగితే దాన్ని నెమ్మదిగా దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? నీళ్లు పెడతారు. ఒకవేళ అది నడవలేకపోతే దాని దగ్గరికి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. దాని దగ్గరికి నీళ్ళు వచ్చి తాగుతుంది అన్నమాట. మరి దీని ఆత్మీయ అర్థం ఏంది అంటే, నువ్వు లోకములో నుండి దేవుని సన్నిధిలో చేర్చబడిన తర్వాత నీకు నీళ్ళు అనే వాక్యం దొరకట్లేదా? మందిరంలో సమృద్ధి దొరుకుతుంది నీకు. నువ్వు గుంటలోంచి, ఆ లోకం అనే గుంటలోంచి ఒడ్డు అనే లేకపోతే పైకి ఎక్కే అనే మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు. నువ్వు అట్లనే ఉంటున్నావా? లేదు కదా. నువ్వు ఆత్మీయ దాహం తీసుకోవట్లేదా? నువ్వు వాక్యం వింటూనే ఉన్నావు కదా. నీళ్ళనే వాక్యం నీకు దొరుకుతూనే ఉంది కదా సమృద్ధిగా. ఒకవేళ నీకు నీళ్ళనే వాక్యం దొరుకుతున్నా నువ్వు దాన్ని తీసుకోలేకపోతున్నావంటే అది నీ నష్టమే కదా, నీ భ్రమే కదా, లేకపోతే నీకే కదా ఇబ్బంది. తర్వాత ఆ గుండెలో పడిన ఆ గాడిద పైకి తీసుకొచ్చిన తర్వాత నేను నీళ్ళు తాగనంటే ఎవరికి నష్టం? అది అంటే తనకే నష్టం. గాడిద తాగు, చచ్చిపోతావంటే నేను తాగను. ఈరోజు చర్చికి వచ్చే క్రైస్తవులు కూడా వాక్యము ధ్యానం చేయండి అంటే మేము చేయమని తెగేసి చెప్తున్నారు. మనసులో, బయటికి కాదు. చెప్పట్లేదా మీరు? ఎవరికి నష్టం? చదవండి, వచ్చి వాక్యం వినండి అంటే రావట్లేదు మీరు. ఎవరికి నష్టం? మీ గొయ్యి మీరు తీసుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గాడిద మనకే పోల్చబడింది.
యేసుక్రీస్తు ప్రభు ఎక్కిన గాడిద ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఆయన మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనకి గొప్ప ఘనత కలిగిద్ది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి గాడిద వస్తే ఒక్కరు కూడా పట్టించుకుంటున్నారా? గాడిద మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు చూసి గాడిదకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. నీలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు ఘనత వస్తుంది. నీళ్ళు లేకపోతే నువ్వు జీవితాంతం క్రైస్తవుని చెప్పుకోవడం తప్ప నీ వల్ల ప్రజలకి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఒరిగేది ఏమీ కూడా లేదు. ఏం ఉపయోగం లేదు దేవుని బిడ్డలారా. ఏదైనా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. నిన్న వెళ్తే నాకు పైన ఏమేశారు? పైన నాకు బట్టలు వేశారు, నా మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు, కొమ్మలు తెచ్చి పరిచారు. అమ్మో, నా కాళ్ళ కింద ఏమున్నాయి? మట్టి కాదు, దుప్పట్లు ఉన్నాయి. మరి ఇప్పుడేం లేదండి, ఇప్పుడేం లేదే. మరి ఏసే లేడుగా పైన, అర్థమైందా? ఏసే లేకపోతే ఏముంటుంది? అది 100 కేజీలు గాడిదైనా, 50 కేజీలు గాడిదైనా, అప్పుడే పుట్టిన పిల్లైనా దానికి విలువ ఉండదు. నువ్వు కూడా అంతే. నీలో జీవం గల వాక్యం లేకపోతే, అర్థమవుతుందా? జలపు నదులైన దేవుని ఓటాని వాక్యం నీలో ప్రవహించకపోతే నువ్వు కూడా ఏం ఉపయోగం, నీ వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. అందుకోసం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుకున్న 14వ అధ్యాయం 5వ వచనంలో ఏం కనిపించింది అంటే గుంటలోంచి బయటకు వచ్చింది. 11వ అధ్యాయము 13వ అధ్యాయం 15 చదివేమంటే దానికి నీళ్లు త్రాగిచ్చారంట. అర్థమవుతుందా? గాడిదే బయటకు వచ్చింది, ప్లస్ ఏం చేసింది? నువ్వు కూడా రక్షణ పొందావు, వాక్యం వింటున్నావు. మన దేవుని మోస్తున్నావా? గాడిద మోసినట్టుగా మనం దేవుని మోస్తున్నామా? దేవుని సంగమా, దేవుని మోస్తున్నారా? నమ్మకంగా దేవుని మోస్తున్నారా? మీ హృదయంలో దేవుని మోస్తున్నారా అనే విషయం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత బరువైన మోస్తుంది. నేను బరువును చెప్పలే కానీ ఒక మంచి విషయం చెప్తా. బరువు ఏం మోస్తుందో, బరువులు సరుకులు కాదు, ఒక మంచి బరువును మోస్తుందంట. ఏం చూద్దాం? ఒక ఆత్మీయ విషయాన్ని ఇది మోసుకొని వెళ్తుందంట. ఏం మోసుకొని వెళ్తుంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయము దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు చూడండి. అక్కడ మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము దేవుని వాక్యంలోంచి 20వ వాక్యం చదువుదాం. అందరూ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలు నైవేద్యమును, వినాలి జాగ్రత్తగా. ఇశ్రాయేలు ఏం చేస్తారంట? పవిత్రమైన పాత్రలో ఏం చేస్తారంట? నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలిల మీదను, కంచెర గాడిదల మీదను, ఒంటెల మీద ఎక్కించి. ఆమెన్ చెప్పండి. ఈ మొత్తం పక్క పెట్టండి. మనకు కావాల్సింది ఒకటే, గాడిద. అంటే గాడిద ఏం మోస్తుంది? నైవేద్యాన్ని మోస్తుంది. అది ఎక్కడ తీసుకొస్తున్నారంట? మందిరములోకి తీసుకొస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంటి దగ్గర ప్రార్థన నైవేద్యాన్ని మందిరంలోకి మోసుకొని రావాలి. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన విజ్ఞాపన ఉంటుందా? ఆ ప్రార్థన విజ్ఞాపన నైవేద్యం ఉంటుందా? అది ఎక్కడ మోసుకొని రావాలి? చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళని చేయి చూపించిన ఒకసారి, ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొచ్చేవాను. వాళ్ళు లేచిన దగ్గర కాదు, లేచిన తర్వాత కాదు, చర్చికి వచ్చేటప్పుడు చెప్పేది. చర్చికి వచ్చేటప్పుడు 1, ఎవరున్నారు ఇంకా 2, 3 అంటే ఒకరిని చూసి ఒకరు చేయి చెప్తున్నారా? మీరేం చేస్తున్నారు? సమయం అయిపోతుంది, చర్చికి వద్దాం రెడీ అన్నట్టుగానే వస్తున్నారు. కానీ ఏది నైవేద్యం? ఏది మీ ప్రార్థన నైవేద్యం? ఏది మీ ప్రార్థన నైవేద్యం? గాడిద 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 అప్పుడప్పుడు మనం పిలుస్తూ ఉంటాం కదా పేరు పెట్టి. ఆ గాడిదే మందిరంలోకి నైవేద్యాన్ని మోసుకొని వస్తుందంట. దానికి ప్రార్థన చేయడం వస్తే నిజంగా అదే ఒక ప్రార్థన నైవేద్యంగా మార్చబడేదేమో. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయకుండా చర్చి రావడం? ఎందుకు మీరు ఏం మోసుకొని వస్తున్నారు? ఓ 10 రూపాయలు 20 రూపాయలు కానుక మోసుకొని వస్తున్నారా ఇంటి దగ్గర నుంచి? అదేనా? 10 రూపాయలు 20 రూపాయలు కానుక మోసుకొని వస్తారు, అంతేనా? ఏం మోసుకొని వస్తున్నారా మీరు ఇంటి దగ్గర నుంచి? ఒక వాక్యం మోసుకొని వస్తున్నారా? ఒక ప్రార్థన మోసుకొని వస్తున్నారా? ఏం మోసుకొని వస్తున్నారు మీరు? ఏం మోసుకొని రావట్లేదు. కానీ గాడిద ఏం మోసుకొని వస్తుంది? నైవేద్యము. పొలంలోకి కాదు, అడవిగా, లేకపోతే అడవిలోకి కాదు, లేకపోతే రోడ్డు మీద కాదు. ఎక్కడికి? మందిరంలోకి. ఏ గాడిద నేను మందిరంలోకి
నేను తీసుకెళ్తాం, వస్తావా? తప్పకుండా వస్తా. మరి నీ మీద బరువు పెడతాం. ఏ బరువు? నైవేద్యం అనే పెడతాం. మోస్తావా? తప్పకుండా మోస్తా. నేను ఇప్పటిదాకా సరుకులు మోయలేదా? శరీర సంబంధం ఎన్నో మోసా, ఇది ఆత్మ సంబంధం తప్పకుండా మోస్తా. నువ్వేం మోస్తున్నావు? శరీర సంబంధంగా ఏం మోస్తున్నావు? ఇది ఎంత ఉంటుందండి? ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? బైబిల్ 1 కేజీ ఉంటుందా? కేజీ ఎంత బైబిల్ మీ హృదయంలో 10 గ్రాములు ఉందా? 10 గ్రాములైనా బరువు ఉందా మీ హృదయంలో? కేజీ బరువు ఉన్నంత బైబిల్లో కేజీ అనుకోండి, మామూలుగా బరువు కేజీ ఉంది. దాంట్లో ఉన్న వాక్యం ఉంది కదా, ఆ వాక్యం మీ హృదయంలో కనీసం గ్రాములు ఏమైనా ఉందా? ఏమైనా దాన్ని మోస్తున్నారా? ఎటు వెళ్ళినా మీ హృదయంలో వాక్యాన్ని మోసుకొని వెళ్తున్నారా? మోసుకొని బైబిల్ మోసుకొని పోవటం కాదు, హృదయంలో వాక్యాన్ని మోసుకొని పోతున్నారా? అది నేను అడుగుతున్నాను. మీ హృదయంలో వాక్యాన్ని మోసుకోకపోతే మీరు ఎన్ని బైబిల్ పట్టుకున్న ఉపయోగం ఉంటుంది? టైం అయిపోతుంది, నేను ముగిస్తాను. అందుకోసమే ఈ పూట మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నైవేద్యాన్ని మోసుకొచ్చిన గాడిదే అంత నమ్మకంగా మందిరంలోకి వచ్చి ఉంది. ఈ రోజున ప్రతి బుధవారము మనకి బిట్వీన్ వీక్స్లో 4 వారాలు మనం ప్రార్థన జరుగుతుంది. నువ్వేం మోసుకొని వస్తున్నావు? ప్రార్థన మోసుకొని వస్తున్నావా? ప్రార్థన మోసుకొని వస్తున్నావా? ప్రార్థన. పోనీ ఇక్కడ నుంచి మీ గృహానికి ప్రార్థన మోసుకొని పోతావా? ఇక్కడ నుంచి కొద్ది గొప్ప వాక్యాన్ని లేకపోతే ప్రార్థనని మోసుకొని పోతున్నావు. నువ్వు ఇంటికి పోతున్నావా? ఇంటి దగ్గర నుంచి మందిరానికి లేదు, మందిరం నుంచి ఇంటి దగ్గర కూడా నీకు లేదు. మనం ఏ గాడిదలు గుర్తున్నాయా? అదే అనుకుంటాం మనం. ఈ గాడిద నమ్మకమైనది, దేవుని భారాన్ని మోసే గాడిది. అర్థమవుతుందా? అది క్రొత్త నిబంధనలో ఆ గాడిద మోయక ముందే ఈ గాడిద, అంటే గాడిద రకాలు, అది ఆ గాడిద వేరు ఈ గాడిద వేరు కావచ్చు, గాడిదే కదా. అంటే బహుశా ఇక్కడేమో ఈ గాడిద నైవేద్యాన్ని మోస్తే ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువుని మోస్తుంది. దేవునికి స్తోత్ర. నువ్వు కూడా ఈ రోజున నీ హృదయంలో దేవుని మోస్తే తర్వాత నీ బరువు మొత్తం దేవుడు మోస్తాడు. అర్థమవుతుందా? నీ ప్రాణాత్మ దేహాలను దేవుడు మోసుకొని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ హృదయంలో దేవుని నువ్వు మోయలేకపోతే నీ ప్రాణ ఆత్మ దేహాన్ని దేవుని తర్వాత నేను ఎట్లా మోస్తాడు? దేవుడు మోయలేడు. నీవు భూమి మీద ఉన్నప్పుడే, మరణించక ముందే నువ్వు దేవుని సేవ చేయకుండా నీ హృదయంలో దేవుని మోయలేకపోతే, ఆ దేవుని మోయడానికి నీకు భారం అయిపోతే తర్వాత నీ ప్రాణ ఆత్మ దేహాల్ని మోయడానికి కూడా దేవునికి ఏమైంది తెలుసా? భారం అయిపోయింది. నువ్వు దేవునికి భారంగా ఉంటే ఆయన్ని కూడా భారంగా ఉంటాడు. అర్థమవుతుందా? నీ టైం ముగిస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అందుకోసమే జాగ్రత్త. దేవుడు మీ నమ్మకంగా మోస్తే ఆ రోజు నాకు గాడిదకి ఏ విధంగా వచ్చిందో మీకు కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా జీవిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. నీల్ డౌన్, చిన్న ప్రార్థన చేద్దాం. త్వరగా టైం అయిపోయింది, త్వరగా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకే స్తోత్రం నాయన. మమ్మల్ని లోకమంలో నుంచి మందిరంలో చేర్చారు. రెండవదిగా మాకు నీళ్ళనే వాక్యం ఇస్తున్నారు. కానీ మేము మాత్రం గాడిద నైవేద్యాన్ని మోసింది, కానీ మీ వాక్యాన్ని మోయలేకపోతున్నాం నాయన, ప్రార్థన మోయలేకపోతున్నాం నాయన అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అందరూ. గుంటలోంచి బయటకు వచ్చింది, 2 నీళ్లు తాగింది, 3 నైవేద్యాన్ని మోసింది గాడిద. నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నామండి? మళ్ళీ చెప్తున్నాను, ఒకటి గుంటలోంచి బయటకు వచ్చింది, నీళ్లు త్రాగింది, భారాన్ని మోస్తుంది. మనం కూడా లోకం నుంచి మందిలో వచ్చాము, దేవుని వాక్యం వింటున్నాం, కానీ దేవుని మోయలేకపోతున్నాం. మనం ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన సందేశం మనతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా స్తోత్రం. ఇంటి దగ్గర నుంచి మందిరానికి, మందిరం నుంచి ఇంటికి, లేకపోతే ఇంట్లోంచి పొలానికి వాక్యాన్ని మోస్తూనే ఉండాలి, ప్రార్థన మోసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అలా చేయగలిగే ఒక నమ్మకమైన భక్తురాలుగా ఉండడానికి మనం దేవునికి అప్పగించుకుందాం. వాక్యం కోసం నన్ను ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యం ఫలింపు కోసం ప్రార్థన చేయండి. తర్వాత కాపాడుతూ మీరు ఆఖరి వరకు తట్టుకోవాలి. నీతిని, యథార్థతను, భయము, భక్తులకు జీవిస్తూ ఆయన మా విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుంటూ
ఆత్మీయ ఎదుగుతూ అపోస్తులు వేసిన పునాది మీద కట్టవచ్చు. మీ రాకృష్ణ కృప మందరం కనిపించడే ఆయన పొందుకుంటూ విన ప్రతి మాట మా హృదయ నీరు కట్టి బలం చేసి ఆయన పొందుకోండి. దాన్ని తెచ్చుకుంటున్నావా ఆయన వచ్చిన పడత దీవించి ఆశించున్నాయా. మరి కుటుంబాలు సమాధానము సంతోషము సమృద్ధిని బిడ్డలకి మంచి ఆరోగ్యం ఆయన పొందుకోండి. కృప చూపండి. ఏ బిడ్డకి ఏ కుటుంబాలకి ఏ అవసరం తెలిసిన వారి యొక్క ప్రతి అవసరం మీ పొందుకొని మీరు ఆగ్రహంతో తండ్రి మీ కృపగ్రస్తం మాకు తోడుగా వచ్చి ఆయన పొందుకోమని సాధ్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడి వచ్చిన బిడ్డలను లోకం సకల పరిశుద్ధులను ప్రభు రక్షణ పర్యంతం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.